మామ్, ఏ టచ్ కెన్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్ అంటారు. అమ్మ ఒళ్ళో పడుకున్నప్పుడు ఆ టచ్ కానివ్వండి, ఎవరైనా చేయి పట్టుకొని భరోసా ఇచ్చినప్పుడు కానివ్వండి, ఫోర్‌హెడ్ మీద ఒక కిస్, ఒక హగ్, నేనున్నాను అని భరోసాగా అనిపిస్తుంది. ఎన్నో భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఈ స్పర్శ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఎలా ఉంటే బావుంటుందంటారు? ఫిజికల్ టచ్ రూప వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది కూడా వార్మ్‌తో ఉండాలి. ఆ వార్మ్‌త్ ఏంటన్నది ఇచ్చే వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి మధ్యలోనే దే విల్ అండర్‌స్టాండ్. ద విజువల్ లుక్ వాట్ యు సీ, ఇప్పుడు ఎవరైనా హగ్ చేసుకుంటే వావ్ దే లుక్ సో నైస్ అని అనిపించచ్చేమో కానీ, ఆ వార్మ్‌త్ అనేది ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళలో దే డెఫినెట్లీ విల్ ఫీల్ ఇట్. ఇట్స్ జస్ట్ నాట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ రూప. ఇప్పుడు ఎవరైనా సరే లైక్ there is some appreciation you want to do to your some family member or any friend or anyone, వెళ్ళి ఆ ఇచ్చే హగ్లో ఆ వామ్త్, కొందరైతే కనుక అట్లీస్ట్ ఫ్యూ సెకండ్స్ పాటు దే విల్ జస్ట్ హగ్ ఈచ్ అదర్ అండ్ నాట్ లీవ్. సో దాంతో ఏమవుతుందంటే ఒక భరోసా వస్తుంది, ఓకే దట్ పర్సన్ ఈస్ దేర్ ఫర్ మీ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో అట్ ద సేమ్ టైం కొన్ని రిలేషన్షిప్స్లో అప్రిసియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయం. అంటే ఇప్పుడు ఆఫీస్లో ఎవరైనా బాగా పనిచేశారంటే ఓ యూ డిడ్ వెల్ అని చెప్పి అంటాం మనం. సో దట్ మేక్స్ ద పర్సన్ ఫీల్ సో హ్యాపీ. వాళ్ళు మన దగ్గర నుంచి ఒక హగ్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు కానీ బట్ దట్ సింపుల్ లైన్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇస్ టోటలీ ఎ డిఫరెంట్ బాండ్ వేర్ దే ఆర్ ఫిజికల్లీ అండ్ మెంటలీ సోల్ఫుల్లీ లైక్ దే ఆర్ వన్. సో ఒక చిన్న అప్రిసియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అది ఎక్కడ కిస్ చేస్తున్నారా అన్నది కాదు రూప, లైక్ ఏ సార్ట్ ఆఫ్ అప్రిసియేషన్ యూ డిడ్ వెల్ అనో, లేకపోతే 10 మందిలో ఉన్నప్పుడు అందరూ అంత కంఫర్టబుల్గా వెళ్ళి హగ్ చేసుకునే, ఇప్పుడు జనరేషన్ మారింది. యూ టేక్ బ్యాక్ టు ది జనరేషన్స్, అందరిలో వెళ్ళి హగ్ చేసుకుని ఇవన్నీ దోస్ థింగ్స్ వర్ నాట్ దేర్. బట్ ఇప్పుడు ఇట్స్ హ్యాపెనింగ్. సో ఆ హగ్ వల్ల కానీ, ఒక కిస్ వల్ల కానీ, జస్ట్ టు హోల్డ్ ద షోల్డర్ అండ్ స్టాండ్ and make the other person like eye to eye contact ichukuni, yeah you did it, and she will definitely understand that, he will definitely understand that ani bharosa adi vastundi in every form. Oh, he is appreciating me for my work annadi is a good feel kada Rupa. 100 bundles like and at the same time నేను వాచ్ చేస్తున్నాను, లైక్ యూఆర్ రియల్లీ డూయింగ్ వెల్. ఇప్పుడు మనం ఒక మంచి పని చేసేటప్పుడు స్పౌజ్ అప్రిసియేషన్తో పాటు అసలు వాళ్ళు పట్టించుకోనట్టు ఉన్నారు అంటే కనుక తట్టుకోలేం. సో ఈ అప్రిసియేషన్ వల్ల ఏమవుతుందంటే, యా హీ ఆర్ షీ ఈజ్ వాచింగ్ మై గుడ్ జాబ్ అండ్ హీ ఆర్ షీ ఈజ్ ఎక్నాలజింగ్ మీ ఫర్ వాట్ ఎవర్ ఐ యామ్ అన్న ఒక ఫీల్ తీసుకొచ్చేది ఆ ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్ థింగ్. ఫిజికల్ ఇన్ ద సెన్స్ లైక్ ఏ హగ్ ఆర్ ఎ కిస్ ఆర్ హోల్డింగ్ ద షోల్డర్ ఆర్ జస్ట్ జస్ట్ ఒక చెయ్యిలా పట్టుకుని యా యూ మేడ్ ఇట్ అను సమ్ అప్రిసియేషన్ ఉంటే ఏమవుతుందంటే, దట్స్ ఇట్స్ ఇమెన్స్ హ్యాపీనెస్. ఓన్లీ వెన్ యూ ఫీల్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్ దట్. రైట్. యా.